కాకి వనంలో కలకలం రేగుతోంది. క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ శాఖలో ఇప్పుడు బాసిజం బద్దలవుతోంది. తప్పు చేస్తే సామాన్యులకైనా తోటి అధికారులకైనా శిక్ష తప్పదంటూ తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. డిపార్ట్మెంట్లో ఓ నలుగురు అధికారులు ఎంత చెప్పినా పద్ధతి మార్చుకోవడం లేదని ఏకంగా పోలీస్ బాస్ స్వయంగా ఓపెన్ అవ్వడం వెనుకున్నటువంటి అసలు కదేంటి? వీడియో కాన్ఫరెన్స్లో పదే వార్నింగ్ ఇచ్చినా ఆ అధికారులు ఎందుకు డోంట్ కేర్ అంటున్నారు? అసలు డీజీపీ మాటనే లెక్క చేయని ఆ నలుగురు అధికారులు ఎవరు? వాళ్ల వెనుకున్నటువంటి ఆ రాజకీయ అదృశ్య శక్తి ఏది? అసలు తెలంగాణ పోలీస్ శాఖలో తెర వెనుక జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరేంటి? ఈ బర్నింగ్ ఇష్యూలో డెప్త్గా విశ్లేషిద్దాం. తెలంగాణ పోలీస్ శాఖలో డీజీపీ సివి ఆనంద్ చేసిన తాజా వ్యాఖ్యలు ఓ పెద్ద తుఫాన్నే సృష్టిస్తున్నాయి. క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే సివి ఆనంద్ లాంటి సీనియర్ అధికారి బహిరంగంగా సీనియర్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేయడం సాధారణ విషయం కాదు. డిపార్ట్మెంట్లో ఓ నలుగురు అధికారులు తమ పద్ధతి మార్చుకోవడం లేదని, ఎంత చెప్పినా వినడం లేదని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చగా మారాయి. వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా తాను పలుమార్లు హెచ్చరించినా వారి తీరులో మార్పు రావడం లేదని, ఇక ఉపేక్షించేదే లేదని ఆయన స్పష్టం చేశారు. పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని ఆయనిచ్చిన వార్నింగ్తో పోలీస్ శాఖలో వాడివేడి చర్చగా మారింది. ఒక డీజీపీ ఇలా ఓపెన్ గా వార్నింగ్ ఇవ్వడం వెనుక చాలా పెద్ద కథే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ అధికారి చేస్తున్న తప్పులేంటి, వారు ఎవరి అండతో ఇంతలా రెచ్చిపోతున్నారు అన్న కోణంలో ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. డీజీపీ సివి ఆనంద్ వ్యాఖ్యలతో ఇప్పుడు అందరి దృష్టి ఆ నలుగురు అధికారులు ఎవ్వరన్న దానిపైనే పడింది. పోలీస్ శాఖలో సీనియర్ ఐపీఎస్లుగా ఉంటూ కీలక పోస్టుల్లో కొనసాగుతున్న కొందరు అధికారుల పేర్లు ఇప్పుడు తెరపైకొస్తున్నాయి. గత ప్రభుత్వం హయాంలో చక్రం తిప్పి ఇప్పుడు కూడా అదే తరహాలో ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న కొందరు అధికారుల గురించే డీజీపీ ఈ వ్యాఖ్యలు చేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వ మార్పు జరిగినా తమ పాత పద్ధతులను మార్చుకోకుండా సొంత ఎజెండాతో పనిచేస్తున్న ఆ అధికారుల తీరు వల్లే పోలీస్ శాఖకు చెడ్డ పేరు వస్తోందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కింది స్థాయి సిబ్బందిని ఇబ్బంది పెట్టడం, తమకు నచ్చిన వారికి పోస్టింగ్లు ఇప్పించుకోవడం లాంటి వ్యవహారాల్లో వీరు తలదూరుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారాలన్నీ డీజీపీ దృష్టికి వెళ్లడంతోనే ఆయన సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఆ నలుగురు అధికారుల చిట్టా ఇప్పటికే ప్రభుత్వ పెద్దల టేబుల్ మీదకు చేరిందని, త్వరలోనే వారిపై చర్యలుండే అవకాశం ఉందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక రాష్ట్ర పోలీస్ బాస్ మాటలను అధికారులు లెక్క చేయడం లేదంటే దాని వెనక ఖచ్చితంగా బలమైన రాజకీయ అండదండలు ఉండి తీరాలి. డీజీపీ సూచనలను కూడా పట్టించుకోకుండా ఆ నలుగురు అధికారులు వ్యవహరిస్తున్నారంటే వారి వెనుకున్న అదృశ్య శక్తి ఎవరన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అధికార పార్టీలోని కొందరు కీలక నేతల అండ చూసుకొని వీరు ఇంతలా రెచ్చిపోతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దలకు కూడా ఈ అధికారుల వ్యవహార శైలి తెలిసినా ఏదో ఒక రాజకీయ అవసరం కోసం వారిని ఉపేక్షిస్తున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఒకవేళ ఆ అధికారులు ప్రభుత్వం అనుకున్నట్టుగా పనిచేయకపోతే వారిని ఎందుకు ఇంకా కీలక పోస్టుల్లో కొనసాగిస్తున్నారు అన్నది సామాన్యులకు సైతం అర్థం కాని ప్రశ్న. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం పోలీస్ అధికారులను వాడుకోవడం, ఆ తర్వాత వారిని గాలికి వదిలేయడం గతంలో చాలాసార్లు చూశాం. ఇప్పుడు కూడా అదే తరహాలో కొందరు నేతలు ఈ అధికారులను పావులుగా వాడుకుంటున్నారా అన్న కోణంలో కూడా చర్చ జరుగుతోంది. పోలీస్ శాఖలో క్రమశిక్షణ అనేది వెన్నెముక లాంటిది. ఆ వెన్నెముకనే వంచాలని చూస్తే వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. డీజీపీ సివి ఆనంద్ లాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గర పనిచేస్తూ కూడా కొందరు అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ నలుగురు అధికారుల మెడకు ఉచ్చు బిగిస్తోందా? ఇప్పుడు చూద్దాం. తెలంగాణ పోలీస్ శాఖను గత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ తీవ్రంగా కుదిపేస్తోంది. గత ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలతో ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యారు. కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజుకో కొత్త పేరు తెరపైకొస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య డీజీపీ సివి ఆనంద్ చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం రేపుతున్నాయి. డీజీపీ టార్గెట్ చేసిన ఆ నలుగురు అధికారులకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుతో ఏమైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్న అధికారులను కాపాడేందుకు వీరు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారా లేక విచారణను తప్పుదో పట్టించేందుకు కుట్ర పన్నుతున్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే ఈ వ్యవహారం చివరికి ఎవరి మెడకు చుట్టుకుంటుందో తెలియక పోలీస్ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏ క్షణంలో ఎవరి పేరు బయటకు వస్తుందోనని పలువురు అధికారులు బిక్కుబిక్కుమంటూ కాలమెళ్లదీస్తున్నారు. వాస్తవానికి పోలీస్ శాఖలో బాసిజం అనేది కొత్త విషయమేమి కాదు. సీనియారిటీ ఇగోలు, ఆధిపత్య పోరు అనేది ఎప్పటినుంచో ఉన్నదే. ఒక బ్యాచ్ అధికారులు మరో బ్యాచ్ అధికారిపై ఆధిపత్యం చెలాయించడం, కీలక పోస్టుల కోసం పైరవీలు చేసుకోవడం లాంటివి తెర వెనుక నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ డిపార్ట్మెంట్ 4 గోడల మధ్య ఉండిపోతాయి. బయటకు పొక్కకుండా అధికారులు చాలా జాగ్రత్త పడతారు. కానీ ఇప్పుడు ఏకంగా రాష్ట్ర పోలీస్ బాస్ స్వయంగా ఓపెన్ కావడం అంటే పరిస్థితి చేదాటిపోయిందన్న దానికి స్పష్టమైన సంకేతం. కింది స్థాయి అధికారులు తన మాట వినడం లేదని డీజీపీ బహిరంగంగా చెప్పడం ద్వారా ఆయన ప్రభుత్వానికి ఓ స్పష్టమైన మెసేజ్ పంపినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. పోలీస్ శాఖలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని, రాజకీయ జోక్యం తగ్గితేనే వ్యవస్థ గాడిన పడుతుందని ఆయన పరోక్షంగా ప్రభుత్వ పెద్దలకు సూచించినట్టు అర్థమవుతోంది. సివి ఆనంద్కు పోలీస్ శాఖలో ఒక కఠినమైన అధికారిగా పేరుంది. ఆయన ఎక్కడ పనిచేసినా తనదైన మార్క్ చూపిస్తారు. క్రమశిక్షణ విషయంలో ఆయన ఎవ్వరిని ఉపేక్షించారు. అలాంటి అధికారి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలీస్ శాఖలో చాలా మార్పులు వస్తాయని ఆశించారు. ఆయన కూడా అదే దిశగా అడుగులు వేస్తూ వ్యవస్థను ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. అయితే ఆయన వేగానికి కొందరు సీనియర్ అధికారులు బ్రేకులు వేస్తున్నట్లు తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. తమ పాత పద్ధతులను మార్చుకోవడానికి ఇష్టపడని కొందరు అధికారులు డీజీపీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలున్నాయి. ఇది సివి ఆనంద్కు తీవ్ర ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తోంది. అందుకే వీడియో కాన్ఫరెన్స్లలో పదే పదే హెచ్చరించిన ఫలితం లేకపోవడంతో చివరకు బహిరంగంగా వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చిందని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వార్నింగ్ తర్వాత కూడా ఆ అధికారులు మారకపోతే వారిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు డీజీపీ వెనకాడరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. డీజీపీ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఆ 4 అధికారులకే పరిమితం కాదని, మొత్తం పోలీస్ శాఖకిచ్చిన ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. డిపార్ట్మెంట్తో ఎవరైనా సరే క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేదే లేదన్న స్పష్టమైన సందేశాన్ని ఆయన కింది స్థాయి సిబ్బందికి పంపారు. డీజీపీ చేసిన ఈ వ్యాఖ్యలతో కింది స్థాయి సిబ్బందిలో కూడా ఒక రకమైన ధైర్యం వచ్చిందని చెప్పొచ్చు. తమ పై అధికారులు తప్పు చేస్తే వారిని ప్రశ్నించే స్వేచ్ఛ లేకపోయినా కనీసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్న భరోసా వారికి కలిగిందనే చర్చ మొదలయ్యింది. సివి ఆనంద్ లాంటి అధికారి డీజీపీ ఉన్నంతకాలం పోలీస్ శాఖలో అక్రమాలకు తావుండదని సామాన్య ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఒకప్పుడు పోలీస్ అంటే ప్రజల్లో ఒక గౌరవం, భయం ఉండేది. కానీ ఇటీవలి కాలంలో కొందరు అధికారుల తీరు వల్ల ఆ గౌరవం మసకబారుతోంది. ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు పోలీస్ శాఖ ప్రతిష్టను మసకబార్చాయి. ఇలాంటి తరుణంలో డీజీపీ సివి ఆనంద్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు వ్యవస్థను మళ్లీ గాడిన పెడతాయా? అసలు ఆ 4 అధికారులపై ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోంది చూద్దాం. పోలీస్ శాఖలో సంస్కరణలు తీసుకురావాలన్న డీజీపీ సివి ఆనంద్ ప్రయత్నాలకు ప్రభుత్వ మద్దతు ఎంతవరకు ఉందన్నది ఇప్పుడు అత్యంత కీలకం. డీజీపీ బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేసిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే అది వ్యవస్థకే చేటు తెస్తుంది. ఆ 4 అధికారులు ఎవరన్నది ప్రభుత్వ పెద్దలకు కూడా స్పష్టంగా తెలుసని, అయినా సరే వారిని ఎందుకు వెనకేసుకొస్తున్నారన్న ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి కూడా వినిపిస్తున్నాయి. పోలీస్ శాఖను రాజకీయాలకు అతీతంగా స్వతంత్రంగా పని చెయ్యనిస్తేనే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపై పోలీస్ శాఖ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ వివాదం వెనుక ఐపీఎస్ అధికారుల మధ్య ఉన్న అంతర్గత వర్గపోరు కూడా ఒక కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలీస్ శాఖలో ఎప్పుడూ 2-3 వర్గాలుంటాయని, ఒక వర్గం పైచేయి సాధించినప్పుడు మరో వర్గం వారిని తొక్కేయాలని చూడడం సహజమేనని సీనియర్ జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు డీజీపీ టార్గెట్ చేసిన ఆ అధికారులు కూడా ఆయన వ్యతిరేక వర్గానికి చెందిన వారిని, అందుకే వారి మధ్య ఈ కోల్డ్ వార్ నడుస్తోందని చెబుతున్నారు. అయితే వ్యక్తిగత విభేదాలు ఏవైనా సరే అది విధి నిర్వహణపై ప్రభావం చూపకూడదని సర్వీస్ రూల్స్ చెబుతున్నాయి. కానీ ఇక్కడ రూల్స్ను తుంగలో తొక్కి అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడమే అసలు సమస్య అనే ప్రశ్న ఉంది.
డీజీపీ సివి ఆనంద్ వ్యాఖ్యల తర్వాత పోలీస్ హెడ్ క్వార్టర్స్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆ నలుగురు అధికారులు ఎవరు, వారిపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అన్న దానిపైనే ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. కొందరు అధికారులు డీజీపీకి మద్దతుగా నిలుస్తుండగా మరికొందరు మాత్రం బహిరంగంగా ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదని, లోపల పరిష్కరించుకోవాల్సిన సమస్యను రచ్చ చేయడం వల్ల డిపార్ట్మెంట్ పరువు పోతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే సివి ఆనంద్ లాంటి అధికారి ఊరికే ఇలాంటి వ్యాఖ్యలు చేయరని, ఆయన దగ్గర పక్కా ఆధారాలున్నాయని, అందుకే ఇంత ధైర్యంగా మాట్లాడారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. త్వరలోనే ఆ అధికారుల బండారం బయటపడుతుందని, వారిపై సస్పెన్స్ వేటు పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే తెలంగాణ పోలీస్ శాఖలో రాబోయే రోజుల్లో భారీ ప్రక్షాళన జరగడం ఖాయంగా కనిపిస్తోంది. పనితీరు సరిగ్గా లేని అధికారులను పక్కన పెట్టి సమర్థులైన వారికి కీలక బాధ్యతలు అప్పగించే దిశగా డీజీపీ అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా శిక్ష తప్పదన్న మెసేజ్ను డీజీపీ చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. కానీ ఆ శిక్ష అమలు చేసే స్వేచ్ఛ ఆయనకు ఉన్నదా అన్నదే ఇప్పుడు అసలు పాయింట్. రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని ఆయన ఈ ప్రక్షాళనను పూర్తి చేయగలరా? అసలు తెలంగాణ పోలీస్ శాఖలో రాబోయే రోజుల్లో జరగబోయే ఆ బిగ్ యాక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకున్న సమయంలో డీజీపీ ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఓ వ్యూహం ఉందన్న కోణంలో కూడా విశ్లేషణలు జరుగుతున్నాయి. ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్టైన అధికారుల నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా ఆ నలుగురు అధికారుల పాత్రపై కూడా డీజీపీకి స్పష్టత వచ్చిందని, అందుకే వారిని టార్గెట్ చేస్తూ ఈ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. విచారణకు సహకరించకుండా అడ్డంకులు సృష్టిస్తున్న వారిని దారిలోకి తెచ్చుకునేందుకే ఆయన ఈ అస్త్రాన్ని ప్రయోగించారని సమాచారం. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ అనేది పోలీస్ ప్రథమ కర్తవ్యం. కానీ అధికారులు ఇలా అంతర్గత కుమ్ములాటలో మునిగిపోతే సామాన్య ప్రజలకు రక్షణ కల్పించేది ఎవ్వరన్న ప్రశ్న తలెత్తుతుంది. సైబర్ నేరాలు, డ్రగ్స్ మాఫియా లాంటి కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సిన సమయంలో అధికారులు ఇలా ఈగోలకు పోవడం ఏమాత్రం సమంజసం కాదని పౌర సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. డీజీపీ సివి ఆనంద్ కూడా ఇదే విషయాన్ని పదే పదే నొక్కి చెబుతున్నారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని, అంతర్గత రాజకీయాలను పక్కన పెట్టాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయన మాట వినని అధికారులను పక్కన పెట్టి యువ మరియు సమర్థులైన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పోలీస్ శాఖలో కొత్త రక్తం ఎక్కించాలని ఆయన భావిస్తున్నారు. దీనివల్ల డిపార్ట్మెంట్ పనితీరు మెరుగుపడమే కాకుండా ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం పెరుగుతుందని ఆయన విశ్వసిస్తున్నారు. పోలీస్ శాఖలో రాజకీయ జోక్యం అనేది ఓ క్యాన్సర్ లాంటిది. అది వ్యవస్థను లోపల నుంచి తొలిచేస్తుంది. గత ప్రభుత్వం హయాంలో ఈ రాజకీయ జోక్యం శృతి మించిందన్న విమర్శలున్నాయి. అధికారులను తమ ప్రైవేట్ సైన్యంలా వాడుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మారుతుందని అందరూ ఆశించారు. కానీ డీజీపీ వ్యాఖ్యలు చూస్తుంటే ఇంకా ఆ రాజకీయ జోక్యం కొనసాగుతుందనే ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆ నలుగురు అధికారులను వెనుకేసుకొస్తున్న రాజకీయ నాయకులెవరో బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పోలీస్ శాఖను రాజకీయాలకు అతీతంగా ఉంచితేనే అది సమర్థవంతంగా పనిచేయగలుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో కఠినంగా వ్యవహరించి పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని మేధావులు కోరుతున్నారు. డీజీపీ సివి ఆనంద్కు పూర్తి మద్దతిచ్చి ఆయన తీసుకునే క్రమశిక్షణ చర్యలకు అండగా నిలవాలని సూచిస్తున్నారు. అప్పుడే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు. డీజీపీ సివి ఆనంద్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారాయి. నెటిజన్లు ఆయనకు పూర్తి మద్దతు తెలుపుతున్నారు. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ శాఖలో పేరుకుపోయిన అవినీతిని, అశ్రిత పక్షపాతాన్ని రూపుమాపాలని కోరుతున్నారు. సివి ఆనంద్ లాంటి నిజాయితీగల అధికారి డీజీపీగా ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టమని, ఆయన తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రజలకు అండగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఈ మద్దతు డీజీపీకి మరింత బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఈ ప్రజా మద్దతుతో ఆయన నలుగురు అధికారులపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఆ ముగ్గురు నలుగురు అధికారులు ఎవరైనా సరే, వారి వెనక ఎంతటి రాజకీయ అండదండలున్నా సరే, చట్టం ముందు అందరూ సమానమే అన్న విషయాన్ని డీజీపీ నిరూపించబోతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఆ విషయంలో వెనక్కి తగ్గితే అది ప్రజల్లో తప్పుడు సంకేతాలను పంపుతుంది. పోలీస్ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని నిలబెట్టాలంటే తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఒక్కటే మార్గం. రాబోయే రోజుల్లో ఆ నలుగురు అధికారులపై ఎలాంటి వేటు పడబోతుందో, వారిని కాపాడేందుకు తెర వెనుక జరిగే రాజకీయ ప్రయత్నాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.
ఇది కాకివనంలో రేగుతున్న కలకలం. డీజీపీ సివి ఆనంద్ చేసిన సంచల వ్యాఖ్యలు వెనుకున్నటువంటి అసలు కథ. తప్పు చేస్తే సామాన్యులకైనా తోటి అధికారులకైనా శిక్ష తప్పదన్న ఆయన వార్నింగ్తో డిపార్ట్మెంట్లో వణుకు మొదలైంది. ఆ నలుగురు అధికారులు ఎవరు, వారి వెనుకున్నటువంటి రాజకీయ అదృశ్య శక్తి ఏది అన్నది త్వరలోనే తేలిపోనుంది. ఫోన్ ట్యాపింగ్ టెన్షన్తో ఉక్కిరి బిక్కిరవుతున్న పోలీస్ శాఖలో ఇప్పుడు డీజీపీ తీసుకోబోయే యాక్షన్ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి.